గేట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 ట్రిప్పులు పోవటానికి కానీ నెలవారీ పాసులను కానీ రద్దు చేస్తూ ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఈ టోల్ గేట్ ఆపరేట్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ తీసుకున్నాడా లేక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదా అనేది ముందు తెలియజేయాలి, స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాసులు అనేటువంటివి ఎవరి దయాధర్మం కాదు. ఈ టోల్ నిర్మాణానికి భూసేకరణ జరిగింది. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరి భూములనైతే తీసుకుంటారో ఆ స్థానికులకి వాటి మీద హక్కు ఉంటుంది. ఇది దయాధర్మం కాదు, భిక్ష కాదు, ఇది చట్టం. భూసేకరణ చట్టంలోనే ఉంది. 2008లో ఎప్పుడైతే ఈ టోల్ గేట్ ఆపరేషన్స్ ప్రారంభమైనాయో అందులోనే మొదటి దఫా ఇచ్చినటువంటి దానిలోనే లోకల్గా ఉన్నటువంటి వాహనాలకి ఆ రకమైనటువంటి ఎగ్జంప్షన్ పాస్లు ఇవ్వాలనేటువంటిది, కొన్ని కిలోమీటర్ల ఎగ్జంప్షన్ ఉండాలనేటువంటిది, అలాగే 2 సార్లు అప్ అండ్ డౌన్ అయితే ఎంత టోల్ వసూలు చేయాలి, లేదా నెలలో ఒక 50 సార్లు తిరిగితే ఎంత టోల్ వసూలు చేయాలని చెప్పినటువంటిది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ రూపొందించింది. దానికి అనుగుణంగానే జరగాలి. అందువల్ల ఇవాళ మేము తీసేస్తామని చెప్పిన ఈ కాంట్రాక్టర్ చెప్పినా లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ నియమ నిబంధనలు పక్కన పెట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పినానంటే అంగీకరించే సమస్య లేదు. ఈ భూమి మాదే, ఈ టోల్ గేట్ మాదే, మా హక్కులు మాకు కాపాడబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సిద్ధం కావాలని, ఐక్యం కావాలని చెప్పి నేను కోరుతున్నాం. తక్షణం ఈ టోల్ గేట్ కాంట్రాక్టర్ కానీ టోల్ గేట్ కాంట్రాక్టర్ స్పష్టం చేయాల్సింది ఏంటంటే పబ్లిక్కి, ఈ మార్పులు ఏవైతే మీరు చేశారో ఇవి మీరు చేశారా లేక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలా? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నెంబర్ బలానా డేట్ ప్రకారం మేము చేస్తున్నామని చెప్పినటువంటిది బహిరంగంగా నోటీస్ బోర్డు పెట్టండి. నోటీస్ బోర్డు పెట్టకుండా, పారదర్శకత లేకుండా మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు చేస్తామని చెప్పినంటే మీ ఆటలు సాగవు, ఖబర్దారని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ టోల్ గేట్ ఆపరేటర్ కానీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి కూడా తగిన పాఠం చెప్తాం, బుద్ధి నేర్పుతామని చెప్పని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందువల్ల డ్రైవర్ సోదరులందరూ కూడా ఐక్యం కావాలి. ఇదేదో దయాధర్మ బెస్తంగా మాకు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ దుర్గతి లేదు. ఇది హక్కు. ఈ భూమి మంది, ఇది హక్కు. ఆ పాసులు రాయితీలు తీసుకునేటువంటి హక్కు మాకుంది. హక్కుని సాధించుకోవడం కోసం మీరందరూ ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అండి, నా పేరు అక్బర్ అలీ, మంగళగిరి టాటా మ్యాజిక్ యూనియన్లో ఉన్నాను నేను కూడా. అయితే ఈ మంత్లీ పాసులు తీసేశారండి. మంత్లీ పాసులు తీసేసి సింగల్కి 80 రూపాయలు తీసుకుంటున్నారు. రాను 80, పోను 80, అలా ఎన్నిసార్లు తిరిగితే అన్ని 80లు తీసుకుంటున్నారండి. మళ్ళీ రేపు నెలలో ఇంకో 20 పెంచుతానని అనుకుంటున్నారు. మరి ఈ మాకు వచ్చేది ఎంత, బ్యాలెన్స్ లేకపోతే 240 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇదివరకు అసలు ఇంత ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము టోల్ గేట్ల గురించి. అదండి, దానికి అర్థం ఉంటుంది. కానీ మన ప్యాసింజర్ వెహికల్స్ కూడా కమర్షియల్ వెహికల్ లా ట్రీట్ చేస్తున్నారు. మాకు పాసులు రద్దు చేసి దీనివల్ల పెనుభారం పడింది. 10,000 రూపాయలు అయింది. మీరు 3 నెలల నుంచి మా బళ్ళు సర్వీసులు లేవు, ఏమీ లేవు. కిస్తీలు వాళ్ళు వచ్చి బళ్ళు తీసుకెళ్తానంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి మేము ఎంపీ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తున్నాం. ఇది కేంద్రం తీసుకొచ్చిన జీవో అని చెప్తున్నారు. ఈ జీవోని మన పొత్తులో ఉన్నందువల్ల అమలు చేయకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపగలిగితే చాలు అనేదే మా డిమాండ్ కూడా. ఈ జీవో నెంబర్ 1 and 2ని రద్దు చేయండి. అది మా పేదల పాలిట పెను ప్రమాదంగా మారింది. దానికోసం CIT కార్మికులు అందరూ ఈరోజు ఏకమై వచ్చారు. ఇలాంటి ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజల ఉసురు కూడా మంచిది కాదు.
మేము పేద ప్రజలందరూ ఈ రోజున కడుపు మంటతో ఉన్నారు. చదువుకున్న యువత కూడా ఈ రోజు ఆటో తోడుకుంటున్నాం, అయినా కానీ మేమేం బాధపడట్లేదు. ఎందుకనంటే ఆ పరిస్థితులు వేరు. కానీ దీనికి కూడా మీరు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉంటే చాలు అనేదే మా కోరిక.